హాయ్ అండి, అందరికీ నమస్కారము. నా పేరు గౌతమి. ఈ వీడియోలో అయితే వ్లాగ్ అయితే రన్ అవుతూ ఉంటుంది. మనీ సేవింగ్ ఐడియా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మన ఛానల్లో ఇలా వ్లాగ్స్ చేస్తూనే మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అంటే నేను ఇంట్లో ప్రిపేర్ చేసే వంటలు కానీ అవి ఇంట్లో పనులు చేసుకుంటాను కదా, ఆ పనులు చూపిస్తూ మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మనీ సేవింగ్ ఐడియాస్ అయితే మట్టికి మనలాంటి మధ్యతరగతి ఆడవాళ్ళకి చాలా ఉపయోగపడతాయండి. అంటే చాలామంది ఆడవాళ్ళము ఇంట్లోనే ఉంటున్నాము, మనకు సంపాదన అనేది ఏమీ లేదు అని చెప్పేసి అయితే బాధపడుతూ ఉంటాం కదా. అలాంటి ఆడవాళ్ళకు నా వీడియోస్ అయితే ఎంతో కొంత ఉపయోగపడతాయి అని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే మనము ఇంట్లో ఉండే మనం ఏమీ జాబ్ ఏం చేయకపోయినా కానీ ఇంట్లో ఉంటూనే మనం చేసే ఖర్చుల్లోనే కొన్నిట్లో ఖర్చులు తగ్గించుకున్నాం అనుకోండి, చక్కగా డబ్బులు అనేటివి సేవింగ్స్ చేసుకోవచ్చు కదండి. అలాంటి సేవింగ్స్ గురించి వీడియోస్ అయితే ఉన్నాయి మన ఛానల్లో. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. అంటే ప్రతి వీడియోలోనూ ఇలా ఎందుకు చెప్తున్నానంటే కొత్తగా చూసే వాళ్ళు ఉంటారు కదండి, అలాంటి వాళ్ళు రిమైనింగ్ వీడియోస్ కూడా చూస్తారని చెప్పేసి అయితే చెప్తున్నాను. అంటే మన ఛానల్లో మనీ సేవింగ్ ఐడియాస్తో పాటు స్కీమ్స్ గురించి వీడియోస్ కూడా ఉన్నాయండి. అంటే డబ్బులు దాచుకోవటమే కాదు, దాచుకున్న డబ్బులు రెట్టింపు చేసుకోవటం ఎలా అనే వీడియోస్ అయితే ఉన్నాయి మన ఛానల్లో. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అండ్ మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని రిమైనింగ్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి. రిమైనింగ్ వీడియోస్ అంటే చాలా వీడియోస్ అయితేను మనీకి సంబంధించిన వీడియోసే ఉంటాయండి. మళ్ళీ మధ్యతరగతి ఆడవాళ్ళము ఇంట్లో ఉంటూనే మనం ఇంట్లో చేసే ఖర్చుల్లో వేటిలో ఖర్చులు తగ్గించుకోవచ్చు అనే వీడియోస్ ఉంటాయి. అండ్ దాచుకున్న డబ్బుల్ని మనం సేవింగ్స్ ఎలా చేసుకోవాలి, గోల్డ్ ఏ పద్ధతిలో కొనుక్కుంటే బెస్ట్ అనే వీడియోస్ అయితే ఉన్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డబ్బులు దాచుకోవాలని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రిమైనింగ్ వీడియోస్ కూడా చూడండి. ఛానల్ను ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. మొన్న ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారండి, రోజు మనీ సేవింగ్ ఐడియాస్ అయినా కొంచెం బోరింగ్గా ఉంది అని చెప్పేసి అయితే కామెంట్ చేశారు. మన ఛానల్ అయితే నాలాగా డబ్బులు దాచుకోవాలి అనుకుంటున్న వాళ్ళకి వీడియోసే చేస్తున్నాను నేను నా ఛానల్లో ఫస్ట్ నుంచి. అంటే కొన్ని హెయిర్ రెమెడీస్ వీడియోస్ కూడా చేశాను. అలా 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 అయితే మధ్యతరగతి ఆడవాళ్ళకు ఉపయోగపడే విధంగానే చేస్తున్నాను. వ్లాగ్స్ అంటే ఏముంటుంది, మనం చేసే వంటలని వాటిని ఎక్స్ప్లెయిన్ చేయటము అదే కదండి. అంటే ఇంకా వేరే టాపిక్ గురించి చెప్పమంటే మనం చేసే వంటలు కానీ మనం చేసే పనులు కానీ అవి ఎక్స్ప్లెయిన్ చేయటమే కదా. అవి ఎక్స్ప్లెయిన్ చేసినా కానీ ఏం ఉపయోగం ఏమి ఉండదు, నేను చేసేది మీకు కనిపిస్తూనే ఉంటుంది కదండి. అలా కాకుండా ఇలా ఇవి పనులు చేసుకుంటూనే నేను కనుక మనీ సేవింగ్ ఐడియాస్ చెప్పాను అనుకోండి, నాలాంటి వాళ్ళు ఒకళ్ళిద్దరు అలా సేవింగ్స్ చేసుకున్నా కానీ నాకు కొంచెం బాగానే అనిపిస్తుంది కదా, నన్ను చూసి సేవింగ్స్ చేసుకుంటున్నారు అని చెప్పేసి. అందుకని చెప్పేసి మనీ సేవింగ్ ఐడియా అయితే కంపల్సరీగా మన ఛానల్లో ప్రతి వీడియోలో కూడాను మనీ సేవింగ్ ఐడియా అయితే ఉంటుందండి. అంటే ఆ సిస్టర్ కూడా నెగిటివ్గా ఏం పెట్టలేదులేండి, పాజిటివ్గానే. అంటే రోజు ఇదే కంటెంట్ కొంచెం మార్చండి సిస్టర్ అన్నట్లుగా పెట్టారు. అంటే బోరింగ్గా ఉంది, రోజు ఇదే టాపిక్ అని చెప్పేసి పెట్టారు. అంటే గోల్డ్కి సంబంధించిన వీడియోస్ మనీకి సంబంధించిన వీడియోసే చెప్తున్నాను కదా రొటీన్గా, అందుకని చెప్పి పెట్టారేమో అని చెప్పేసి అయితే అనుకున్నాను నేను. మీకు ఈ వీడియోస్ కనుక నచ్చకపోయినట్లయితే ఒకసారి కామెంట్ చేయండి, ఈ టాపిక్స్ గురించి ఏటి గురించి అన్న చెప్పమంటారా అనేది. నాకైతే మనీ సేవింగ్ ఐడియాస్ చెప్పటమే వచ్చు, ఇంకా అవే చెప్తూ ఉన్నాను. వ్లాగ్స్ ఇవి మనం మాట్లాడే అలా వీడియో జరిగేది మాట్లాడినా కానీ ఉపయోగమే ఉండదు కదా కంటెంట్. అదే మనీ సేవింగ్ ఐడియాస్ అలా చెప్తూ ఉన్నాను అనుకోండి. అండ్ స్కీమ్స్ గురించి, అంటే నాకు కూడాను ఒకప్పుడు స్కీమ్స్ గురించి వాటి గురించి పెద్దగా ఏం తెలియదండి, నాలెడ్జ్ ఏం లేదు స్కీమ్స్ గురించి. నేనైతే పోస్ట్ ఆఫీస్లో మటుకి ఆర్డీ స్కీము అంటే కదండి, పోస్ట్ ఆఫీస్లో కొన్ని స్కీమ్స్ ఆర్పిఎల్ అలా ఆ స్కీమ్స్ అయితే కట్టుకున్నాను. అలా స్కీమ్స్ కట్టిన అనుభవంతో కొన్ని స్కీమ్స్ గురించి కూడా తెలుసుకున్నాను. అలా స్కీమ్స్ గురించి అయితే చెప్తూ ఉన్నాను. స్కీమ్స్లో కట్టుకోవటం బెస్టేనండి. పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్లో కట్టుకుంటే మనకి డబ్బులు అనేటివి రెట్టింపు అవుతాయి. 5 years బట్టి కట్టుకోవాలి. అండ్ పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్ అండ్ బ్యాంకులో స్కీమ్స్, గవర్నమెంట్కి సంబంధించిన బ్యాంక్స్ ఉంటాయి కదండి, ఆ రెండిట్లో కనుక మనం స్కీమ్స్ కట్టుకున్నాం అనుకుంటే పోస్ట్ ఆఫీస్లో అండ్ గవర్నమెంట్కి సంబంధించిన బ్యాంక్లో స్కీమ్స్లో మనం డబ్బులు కట్టుకున్నాం అనుకోండి, మన డబ్బులు సెక్యూర్గా ఉంటాయి అండ్ రెట్టింపు కూడా అవుతాయండి. అంటే ఆ డబ్బులు ఎలా సేవ్ చేసుకోవాలి అనేది వీడియోస్ రూపంలో చెప్తున్నాను. అంటే రోజుకి ఇంత డబ్బులని లేదనుకుంటే నెలకి ఇంత డబ్బులని సేవింగ్స్ చేసుకొని చక్కగా స్కీమ్స్లో కట్టుకోండి అని చెప్తున్నాను. అండ్ గోల్డ్ గురించి కూడా అండి, ఇప్పుడున్న రోజుల్లో అయితేను రోజుకి కూడాను గోల్డ్ రేట్ అనేది పెరిగిపోతూ ఉంది కదండి. మనకి ఏ రూపంలో కొనుక్కుంటే బెస్ట్ గోల్డ్ అనేది చెప్తూ ఉన్నాను నేను వీడియోస్ రూపంలో.
ఫస్ట్ టైం మనకి ఎవరైనా చూస్తున్నట్లయితే ఈ రిమైనింగ్ వీడియోస్ అంటే ఈ స్కీమ్స్ గురించి నేను లింక్స్ అయితేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. గోల్డ్ స్కీమ్స్ గురించి, పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్ గురించి ఒకసారి డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి లింక్స్ అయితే చూడొచ్చు. అంటే వీడియోస్ అన్నీ ఎత్తుక్కోకుండా ఇలా గోల్డ్ స్కీమ్స్ గురించి అండ్ అలానే పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్ గురించి నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇస్తాను. అవి చూసి మీరు కూడా కట్టాలి, పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్ అండ్ అలానే గోల్డ్ స్కీమ్స్ కట్టుకోవాలి అనుకుంటే చక్కగా అవి చూసి ఒకసారి మీకు ఏది అనుకూలంగా ఉంటే ఆ వీడియో చూసి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అడిగారనుకోండి, ఆ స్కీమ్ ఓపెన్ చేస్తారు చక్కగా. ఇంక ఈ వీడియోలో ఈరోజు మనీ సేవింగ్ ఐడియా అయితే మట్టికి ఈ 4 months మనీ సేవింగ్ ఐడియా అండి. నెక్స్ట్ మంత్ నుంచి సేవింగ్స్ అనేటివి మనం బిగిన్ చేసుకోవాలి. సెప్టెంబర్ నుంచి డిసెంబర్ లోపు మనీ సేవ్ అయితే చేసుకోవాలండి. ఈ 4 monthsలో ఇలా నేను చెప్పే పద్ధతిలో కనుక సేవింగ్స్ చేసుకున్నారనుకోండి 1 గ్రామ్ గోల్డ్ అయితే కొనుక్కోవచ్చండి. ఈ 4 months కనుక ఇలా నేను చెప్పే పద్ధతిలో కనుక సేవింగ్స్ చేసుకుంటే ఇంకప్పుడు మనీ సేవింగ్ ఐడియా అయితే చెప్తాను. అంటే ఈ 4 నెలల్లో కూడాను ఒక్కొక్క నెలలో ఒక్కొక్క పద్ధతిలో సేవింగ్స్ చేసుకోవాలి డబ్బులు. ఫస్ట్ అయితేను మంత్లీ శాలరీస్ వచ్చేవాళ్ళు ఎలా సేవ్ చేసుకోవాలో చెప్తాను. తర్వాత ఏ రోజు డబ్బులు ఆ రోజు సంపాదిస్తూ ఉంటారు కదండి, అలాంటి వాళ్ళకు కూడా చెప్తాను ఎలా సేవ్ చేసుకోవాలో. ఫస్ట్ అయితేను సెప్టెంబర్ నెలలో అండి. సెప్టెంబర్ నెలలో మనము నెల మొత్తం మీద కలిపి ఒక 2,000 రూపాయల చొప్పున సేవింగ్స్ చేసుకోవాలి. మంత్ స్టార్టింగ్లోనే తీసుకొని ఒక పక్కన పెట్టుకున్నారనుకోండి మనం చక్కగా సేవింగ్స్ చేసుకోవచ్చు. అంటే కొంతమంది మేము అనుకుంటూ ఉంటామంటే చివరిలో తీసుకొని అంటే మిగిలిన డబ్బులు సేవింగ్స్ చేసుకుందాంలే అన్నట్లుగా అనుకుంటూ ఉంటాం కదా. కానీ ఒక్కొక్కసారి మనం ఉన్నాయిలే అని చెప్పేసి ఎక్కువ డబ్బులు అనేటివి యూజ్ చేసేస్తూ ఉంటాము కదండి. అలా కాకుండా ముందుగానే తీసుకొని పక్కన పెట్టుకున్నారనుకోండి తక్కువ అమౌంటే ఉంటాయి కాబట్టి మనం పొదుపుగా ఆలోచిస్తాము, పొదుపుగా ఖర్చులు చేస్తాము. తక్కువ డబ్బులు ఉన్నప్పుడు మన దగ్గర వాటిని ఎలా సర్దుకోవాలి నెల మొత్తం అనేది ఆలోచిస్తూ ఉంటాం కదండి. అందుకని చెప్పేసి ముందుగానే తీసుకొని ఒక పక్కన పెట్టుకోండి. ఈ మనీ సేవింగ్ ఐడియాస్ మట్టుకి కంపల్సరీగా డబ్బులు సేవింగ్స్ చేసుకోగలం. మేము సేవ్ చేసుకుంటాము అనుకున్న వాళ్ళే సేవ్ చేసుకోండి చక్కగా. నేనేమి ఫోర్స్ ఏమి చేయట్లేదండి మిమ్మల్ని. నేను ఇలా ఫోర్స్ చేసినంత మాత్రాన నాకు లాభమేమి ఉండదు. డబ్బులు సేవ్ చేసుకుంటే ఆ డబ్బులు మీకే ఉపయోగపడుతుంది. కాకపోతే నేను యూట్యూబ్ చేస్తున్నాను కాబట్టి వీడియోస్ రూపంలో నేను మీకు ఇలా చెప్తున్నాను. ఏదో మంచి కంటెంట్ ఇస్తే బెస్టే కదా అని చెప్పేసి అయితే చెప్తున్నాను. ఇంకా సెప్టెంబర్ నెలలో మటుకి ఒక 2,000 రూపాయల చొప్పున సేవింగ్స్ చేసుకోండి డబ్బులు దాచుకోవాలనుకుంటున్న వాళ్ళు. తర్వాత అక్టోబర్ నెలలో ఏమో 2,500 రూపాయల చొప్పున, తర్వాత నవంబర్ నెలలో ఏమో 3,000 రూపాయల చొప్పున, డిసెంబర్ నెలలో 3,500 రూపాయల చొప్పున సేవింగ్స్ చేసుకున్నారనుకోండి మొత్తం మీద కలిపి అంటే ఈ 4 నెలలు కలిపి ఒక నెలలో 2,000, ఒక నెలలో 2,500, ఒక నెలలో 3,000, ఒక నెలలో 3,500 ఇలా ఈ 4 నెలలకి కలిపి మనం ఒక 11,000 రూపాయలు అయితే సేవ్ చేసుకుంటాం. ఇందాక మంత్లీ శాలరీస్ వచ్చే వాళ్ళకి చెప్పాను కదా. ఇంక ఇప్పుడు ఏ రోజు సంపాదన ఆ రోజు సంపాదించే వాళ్ళైతే మటుకి రోజుకి అంటే సెప్టెంబర్ నెలలో రోజుకి ఒక 67 రూపాయల చొప్పున సేవ్ చేసుకోవాలి. రోజుకి ఒక 67 రూపాయల చొప్పున 30 రోజుల పాటు సేవ్ చేసుకున్నాం అనుకోండి 2,010 రూపాయలు అయితే అవుతాయి కదా. అక్టోబర్ నెలలో ఏమో ఏ రోజు డబ్బులు ఆ రోజు సేవ్ చేసుకునే వాళ్ళు రోజుకి ఒక 84 రూపాయల చొప్పున సేవ్ చేసుకోవాలండి. రోజుకి ఒక 84 రూపాయల చొప్పున 30 రోజుల పాటు సేవ్ చేసుకుంటే 2,500 రూపాయలు అయితే సేవ్ చేసుకుంటాము. నవంబర్ నెలలో ఏమో ఏ రోజు డబ్బులు ఆ రోజు సేవ్ చేసుకునే వాళ్ళు రోజుకి ఒక 100 రూపాయల చొప్పున 30 రోజుల పాటు సేవ్ చేసుకున్నారనుకోండి 3,000 రూపాయలు అయితే అవుతాయి కదండి. అంటే ఇలానే డిసెంబర్ నెలలో కూడా ఏ రోజు డబ్బులు ఆ రోజు సేవ్ చేసుకునే వాళ్ళైతేనో రోజుకి ఒక 117 రూపాయల చొప్పున 30 రోజుల పాటు సేవ్ చేసుకోవాలండి. ఇలా 30 రోజుల పాటు సేవ్ చేసుకుంటే 3,520 రూపాయలు చేసుకోవచ్చు. ఇలా ఏ రోజు డబ్బులు ఆ రోజు సేవ్ చేసుకునే వాళ్ళేమో రోజుకి ఇంత అమౌంట్ సేవ్ చేసుకోవాలి. ఎలా సేవ్ చేసుకున్నా కానీ 11,000 రూపాయలు అయితే సేవ్ చేసుకుంటాము. అంటే ఏ రోజు డబ్బులు ఆ రోజు సేవ్ చేసుకునే వాళ్ళేమో 11,000 ఒక 200 రూపాయలు అలా 100 రూపాయలు అలా సేవ్ చేసుకుంటారు. ఇలా మంత్లీ శాలరీస్ వచ్చేవాళ్ళు నెల మొత్తం మీద ఒకేసారి సేవ్ చేసుకునే వాళ్ళేమో కరెక్ట్గా 11,000 రూపాయలు అయితే సేవ్ చేసుకుంటారండి. చక్కగా ఈ మనీ సేవింగ్ ఐడియా అయితే ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఉపయోగించుకోండి. డబ్బులు దాచుకోవాలి అనుకుంటున్న వాళ్ళు ఆ దాచుకున్న డబ్బులు ఇంట్లోనే ఉంచుకునే కన్నా గోల్డ్ కొనుక్కోవటం బెస్ట్ అండి. గోల్డ్ రేట్ అయితే పెరిగిపోతూ ఉంది రోజు 11,000 రూపాయలు పెట్టి గోల్డ్ ఆర్నమెంట్ తీసుకునే కన్నా గోల్డ్ది కాయిన్స్ రూపంలో తీసుకోండి. 1 గ్రాము కాయిన్ అలా ఉంటూ ఉంటాయి గోల్డ్ కాయిన్స్. అలా కాయిన్స్ తీసుకున్నాం అనుకోండి ఫ్యూచర్లో మనము గోల్డ్ ఇంకొంచెం ఇలా ఎక్కువ కాయిన్స్ కలెక్ట్ చేసుకొని మార్చుకున్నాం అనుకోండి ఆ కాయిన్స్ తీసుకుంటారు. వాటికి తగ్గించేమి ఎవరండి డబ్బులు, పాత బంగారం కింద అలా ఏమి ఇవ్వరు. అప్పుడు రేటు ఎంత వాల్యూ ఉందో 1 గ్రామ్ గోల్డ్ ఆ రేట్ అయితే ఇస్తారు. కాకపోతే మనము ఒక 2% మేకింగ్ ఛార్జెస్ అనేటివి పే చేయాలి. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గోల్డ్ రేట్ ప్రకారం అంటే మనం కాయిన్స్ తీసుకునేటప్పుడు గోల్డ్ రేట్ ప్రకారము దానికి ఒక 2% కానీ 1% కానీ మేకింగ్ ఛార్జెస్ అనేటివి వేస్తారు. జిఎస్టీ కూడా ఒక 1% అంటే
కొన్ని షాప్స్లో ఏమో 2% చొప్పున వేస్తారు జిఎస్టీ అను మేకింగ్ ఛార్జెస్, కొన్నిట్లో 1% వేస్తారు. అదే జ్యువెలరీ తీసుకున్నాం అనుకోండి 1 గ్రామ్కి ఏదన్నా 1 గ్రామ్కి వస్తాయి జ్యువెలరీస్ చిన్నవి. ఒకవేళ తీసుకున్నా కానీ కొంచెం మేకింగ్ ఛార్జెస్ ఎక్కువ పే చేయాలి అండ్ జిఎస్టీ కూడా ఎక్కువ పే చేయాలి. ఫ్యూచర్లో మనం అది మార్చుకున్నాం అనుకోండి, 1 గ్రామ్కి చిన్నవే వస్తాయి కదా, అవి మనకు నచ్చక ఫ్యూచర్లో మార్చుకున్నాం అనుకోండి మనకి వేస్ట్ అవుతుంది. అంటే ఈ మేకింగ్ ఛార్జెస్ జిఎస్టీ ఎక్కువ పే చేస్తాం కదా, ఈ డబ్బులు అనేటివి వేస్ట్ అవుతాయి. అలా కాకుండా ఇలా 1 గ్రాము కాసు రూపంలో లేదనుకుంటే కాయిన్ రూపంలో తీసుకున్నారనుకోండి, ఎక్కువ కాయిన్స్ ఇలా కలెక్ట్ చేసుకొని ఇలా సేవింగ్స్ చేసుకొని ఒక 4 మంత్స్కి 5 మంత్స్కి ఇలా సేవింగ్స్ చేసుకొని కొంచెం ఒక 4 గ్రామ్స్ అలా అయిన తర్వాత ప్రజెంట్ రేటే తీసుకుంటారు. జ్యువెలరీ అయితే మటుకి పాత బంగారం కింద అయితే తీసుకుంటారు కదా. ఇంకా ఈ వీడియోలో అయితే మీల్ మేకర్ దమ్ బిర్యానీ అయితే చేశాను. ప్రాసెస్ చూశారు కదా, చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీల్ మేకర్ దమ్ బిర్యానీ అయితే చేశాను, ప్రాసెస్ అయితే చూశారు కదా, చక్కగా ఈజీగా చేసుకోవచ్చు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని రిమైనింగ్ వీడియోస్ కూడా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.